హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన. ఈరోజు సండే స్పెషల్గా నేను చేయబోతున్న వంటలు చూసేద్దాం పదండి. ఫస్ట్ నేను మటన్ కర్రీ చేయబోతున్నాను. ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. సో నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది అనమాట, ఆనియన్స్ అండ్ చిల్లీస్. అలా కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రమ్ స్టిక్ కూడా వేస్తున్నాను, ములక్కాడలు. ఉల్లిపాయలు, చిల్లీ, ములక్కాడ వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇంత వేసుకుంటున్నాను, 3 స్పూన్ అండ్ ఇంకొంచెం వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది నాన్ వెజ్. తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. నేను ఒక 1/2 కిలో తీసుకుంటున్నాను. సింగ్లో పెట్టుకోవాలి, నీళ్ళని పైకి తేలే వరకు. ఇలా నీళ్ళు పైకి తేలుతున్నప్పుడు మనకు కావాల్సిన కారం వేసుకోవాలి. సో నేను 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కారం. సో మటన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. సో అలా వేసుకొని ఒకసారి తిప్పుకుంటున్నాను. సో అలా సింగ్లో పెట్టి కాసేపు ఉంచుతాను నేను. ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. గరం మసాలా వేసి మంచిగా తిప్పుకొని, ఈ ముక్కలు ఉడకవన్నమాట. సో కుక్కర్లో పెడతాను నేను. 3 to 5 విజిల్స్ వచ్చే వరకు పెడతాను. మనకి ఎంత సాఫ్ట్గా కావాలంటే అన్ని విజిల్స్ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టకూడదు, కొన్ని వాటర్ పోసుకోవాలి ముక్క మునిగే వరకు, మరి ఎక్కువ పోయకండి. సో ఇక్కడ వరకు పోసాను వాటర్. ఇప్పుడు నేను విజిల్ పెట్టేస్తాను దీనికి. సో స్టవ్ షిఫ్ట్ చేస్తాను. ఈ స్టవ్ మీద వేరే కర్రీ చేద్దాము. ఈలోపు ఇది షిఫ్ట్ చేసి 3 విజిల్స్ వరకు ఉంచుతాము. 3 to 5 విజిల్స్. నేను ఈ మటన్ని పక్కన స్టవ్కి షిఫ్ట్ చేశాను. సో ఇది 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను. ఈలోపు వేరే కర్రీ చేసేద్దాం పదండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేయబోతున్నాం. సో మొదటగా ఆయిల్ పోసుకుంటున్నాను. సో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. మంచిగా తిప్పుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని. సో పక్కన మటన్ కూడా అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఆనియన్స్ అండ్ చిల్లీ బాగా ఫ్రై అయిపోయాయి. కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకుందాం. చికెన్ కర్రీ చేయబోతున్నాను నేను. సో కొంచెం సేపు తర్వాత ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీంట్లో మనకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మటన్ అయిపోయింది. 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది చూడ్డానికి. సో చూపిస్తాను ఎలా వచ్చిందో మీకు కూడా. సో ఎలా వచ్చింది మటన్ ములక్కాడ కర్రీ. సో టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఏమైనా సరిపోతే వేసుకుందాము. నేను ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెడదాం అనుకున్నాను, ఎందుకంటే కొంచెం వాటర్ ఉన్నాయి. సో అవన్నీ పోతే ఇంకా బాగుంటుంది కర్రీ దగ్గర పడితే. సో సింగ్లో పెడుతున్నాను మటన్ కర్రీని. మళ్ళీ
మటన్ కర్రీ అయిపోవచ్చింది కాబట్టి దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఒక 15 to 20 minutes స్టవ్ మీద నుంచి తీసేస్తాను. సో ఇది మటన్ కర్రీ, సో ఇది చికెన్ కర్రీ. నాకు ముక్క ఉడకలేదని డౌట్ వచ్చి మటన్ ఇంకో 5 విజిల్స్ అయితే పెట్టాను. ఈ లోపు చికెన్ కర్రీ అయిపోయింది. సో ఇప్పుడు నేను గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. ఇంకా దీని పని అయిపోయినట్టే, పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఒక 5 minutes నుంచి తీసేద్దాము చికెన్ కర్రీని. నెక్స్ట్ చికెన్ ఫ్రై చేద్దాము. చికెన్ కర్రీ అయిపోయింది, టేస్ట్ చూసాను, చాలా బాగుంది, మెత్తగా ఉంది ముక్క అయితే. ఈలోపు రసం పెట్టేశాను ఒక స్టవ్ మీద. సో టమాటా రసం మరుగుతుంది. సో మటన్ కర్రీ చాలా బాగుంది, ముక్క చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది, ఇలా నోట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ములక్కాడ కూడా మంచిగా ఉడికింది. ఒక పక్కన రసం పెట్టాను, టమాటా రసం, అండ్ చికెన్ కర్రీ కూడా చేశాను, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను. లెట్స్ గో ఇంటు దట్ రెసిపీ. మా హస్బెండ్ రైస్ పెట్టేశారు, ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేయబోతున్నాం. లెట్స్ గో. సో చికెన్ ఫ్రై కూడా స్టార్టింగ్ ఆయిల్ వేసుకోవాలి, 3 to 4 స్పూన్స్. నేను చికెన్ ఫ్రై చాలా తక్కువ అకేషన్స్లో చేస్తాను, చాలా రేర్, ఎక్కువ కర్రీయే ప్రిఫర్ చేస్తాం మేము. సో ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో నేను 4 tablespoons వేసుకుంటున్నాను ఆయిల్. సో ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు, ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకుందాం. రైస్ ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుంటున్నాము. సో సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అండ్ చిల్లీస్. సో నేను 1 tablespoon సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ పసుపు కూడా వేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఫ్రై కాబట్టి. సో 1.5 teaspoon వేసాను. ఆనియన్స్ అండ్ చిల్లీ మగ్గిపోయిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేస్తున్నాను. సో ఇలా కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు సరిపడిన కారం వేసుకోవాలి. నేను 2 tablespoons వేసుకుంటున్నాను. మంచిగా తిప్పుకొని సిమ్లో పెట్టుకోవాలి. సో మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉంచుతున్నాను ఒక 20 to 30 minutes. రైస్ చికెన్ ఫ్రై అవుతుంది, నేను తిప్పుకున్న మధ్యలో అడగంటకుండా. సో అలా మళ్ళీ ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. రైస్ ఇప్పుడు నేను 1 tablespoon గరం మసాలా వేసుకుంటున్నాను ఫ్రైలోకి. మళ్ళీ తిప్పుతున్నాను నేను. మూత పెట్టుకొని ఇంకొక 15 minutes ఉంచుదాము. గైస్ సో ఫైనల్గా ఫ్రై కూడా అయిపోయింది చికెన్ ఫ్రై. నేను ఇప్పుడు దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేయబోతున్నాను. కట్టడం కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక 5 minutes పెట్టి చూద్దాము. ఇంకా సాఫ్ట్గా అవుతుంది చికెన్ ముక్కలన్నీ. గాయస్ ఇప్పుడు చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. సో చికెన్ ఫ్రై అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది, మటన్ కర్రీ కూడా అయిపోయింది, రసం కూడా పెట్టేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడల పిల్ల సుమన.